వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. లిక్కర్ కేసులో విచారణ వేగవంతం చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కవితను శుక్రవారం హైదరాబాద్లో అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపరచగా మనీ లాండరింగ్ నిరోధక ప్రత్యేక న్యాయస్థానం కవితను 7 రోజుల ఈడీ కస్టడీకి విధించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా ఏజెన్సీ సాక్ష్యాలను సేకరించిందని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. కాగా కేసుకు సంబంధించి ఈడీ కీలక వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ కేసు సూత్రధారుల్లో కవిత ఒకరని ఈడీ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ద్వారా సుమారు 100 కోట్ల ముడుపులు అందినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఇక లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కవిత కుట్ర పన్నారని పేర్కొంది. చెల్లించిన ముడుపులకు బదులుగా భారీ మొత్తంలో లబ్ధి పొందాలని ప్లాన్ చేసినట్లుగా ఈడీ వెల్లడించింది. లిక్కర్ కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కవితపై ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా తెలిసింది. ఇక 100 కోట్ల ముడుపులు ఏ రూపంలో చెల్లించారని ఈడీ ప్రశ్నించింది. మొబైల్ ఫోన్లను ఎందుకు ఫార్మాట్ చేయాల్సి వచ్చిందో చెప్పగలరు అంటూ ఈడీ కవితను క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇండోస్పిరిట్ 33% వాటాపై ఈడీ అధికారులు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఇక పక్క ఈడీ విచారణ జరుగుతుండగా మరో పక్క కుటుంబ సభ్యులను కలిసేందుకు కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు అనుమతులు జారీ చేసింది. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు కవితతో ములాఖాత్ అయ్యారు. ఇక కవిత అరెస్టుపై మనీ లాండరింగ్ కేసు నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ స్పందించారు. జైలు నుంచి మరో సంచలన లేఖ విడుదల చేశారు. కవితక్క అని సంబోధిస్తూనే తీవ్ర ఆరోపణలు చేశారు. లిక్కర్ కుంభకోణం కేసులో నిజం రుజువైందని అన్నారు. బూటకప్పు కేసులను రాజకీయ ప్రతీకారమని, ఇన్నాళ్లు తాను చేసిన వాదన అబద్ధమని రుజువైందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 1000 కోట్లను సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచారని తెలిపారు. 1000 డబ్బాలంటూ చెప్పిన కథలపై దర్యాప్తు జరుగుతోందన్నారు. 1000 కోట్లు విదేశాల్లో దాచిన విషయాలన్నీ బయటకు వస్తాయని అన్నారు. త్వరలో తీహార్ జైల్ క్లబ్లో కవిత మెంబర్ కాబోతుందని సుకేష్ పేర్కొన్నారు. ఇక త్వరలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు కావడం ఖాయమని లేఖలో పేర్కొన్నారు సుకేష్. ఇక ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, 5వ రోజు కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది ఈడీ అన్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి మొత్తానికి చూస్తే 192 కోట్లు కవితకు ముట్టినట్టుగా అయితే తెలుస్తోంది. అవి ఏ రూపంలో ఎక్కడెక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు అన్న కోణంలో అయితే దర్యాప్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి డీటెయిల్స్ ఇవ్వండి. తెలంగాణ కావచ్చు, దేశమంతా రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ స్కామ్ కేసు మాత్రం సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశంలో మాత్రం గత మన హైదరాబాద్ లోని బంజారా హిల్స్ నివాసం నుంచి ఈడీ అధికారులు మాత్రం
కవితను అరెస్ట్ చేసి, అంటే ఈ రోజుకి 5 రోజులు పూర్తయింది. ఎందుకంటే విచారణ కావచ్చు, ఎందుకంటే కవిత చెప్పే ఆధారాలను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా రికార్డింగ్ చేస్తున్నారు. అయితే ఇదే అంశంలో కవిత భర్త అనిల్ ముందస్తు బెయిల్ కోసం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం 7 రోజులు కస్టడీకి ఇచ్చింది. అంటే మార్చి 23 వరకు కస్టడీలో ఉంటూ, దాంతో పాటు ఇటు ఈడీ అధికారులు మన కవిత భర్త అనిల్ కు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఈడీ అధికారులు. అయితే తను పని మీద ఉన్నా రాలేను అనుకుంటే మాత్రం ఈడీ అధికారులకు రిటర్న్ లెటర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇదే అంశంలో, ఎందుకంటే ఈ రోజు చూసుకున్నట్లయితే ఇదే లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం కేజ్రీవాల్కి కూడా ఇవాళ సుప్రీంకోర్టులో చిక్కే గురైంది. ఖచ్చితంగా ఈడీ అధికారులకు సహకరించాలి దీంట్లో ఈ విషయంలో అనేసి సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పడం కూడా జరిగింది కేజ్రీవాల్కి. అయితే ఇదే అంశంలో, ఎందుకంటే కవిత అరెస్టు ఉండంగానే ఒకవేళ కేజ్రీవాల్ కావచ్చు, లేదంటే ఇటు భర్త అనిల్ని విచారిస్తే మాత్రం మరింత సమాచారం అయితే బయటకు వచ్చే అవకాశం ఉంటుందని ఈడీ అధికారులు అనుకుంటున్నారు. దీంతో పాటు కవిత దగ్గర సన్నిహితంగా పనిచేస్తున్న కొంతమంది ఎవరైతే దాదాపుగా వాళ్ళ సెల్ ఫోన్లను కూడా ఇప్పటికే ప్రస్తుతానికి సీజ్ చేయడం జరిగింది. రాజేష్ కావచ్చు, లేదంటే రోహిత్ కావచ్చు, చరణ్ కావచ్చు, వాళ్ళు ఇప్పుడు వాడుతున్న ఫోన్లు కూడా వాళ్ళని తీసుకురమ్మనేసి మాత్రం ఈడీ అధికారులు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళ ముగ్గురు, ఎందుకంటే కవితకు చుట్టూ ఈ ముగ్గురు మన రాకేష్ కావచ్చు, లేదు అనంటే మిగతా రోహిత్, చరణ్, ఈ ముగ్గురు కవిత చుట్టూనే ఉంటూ వాళ్ళు. అయితే ఈ మనీ లాండరింగ్ కేసు కూడా వీళ్ళ తరఫు నుంచి మనీ ట్రాన్స్ఫర్ అయినట్టుగా కొంత సమాచారం అయితే ఈడీ అధికారులు సేకరించారు. అయితే ఇదే అంశం పైన వాళ్ళని కూడా పిలిచి విచారిస్తే మాత్రం త్వరలోనే ఈ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించిన మిస్టరీ మొత్తం వీడనున్నట్టుగానే తెలిసింది. అయితే ఇదే అంశంలో మాత్రం ఏదైతే బిహార్ జైలు నుంచి గతంలో కూడా నెయ్యి డబ్బాలు అనుకుంటూ మాత్రం ఏదైతే మనీ అంటే డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టుగా, ఎందుకంటే విదేశాలలో ఎంత డబ్బు ఉందో కూడా ప్రతి ఒక్కటి ఈ కేసు లిక్కర్ స్కామ్ కేసు మాత్రం బయటకు వస్తే మాత్రం ప్రతి ఒక్క పైసా కూడా బయటకు వస్తుందని కూడా గతంలో సంచలనం సృష్టించిన సురేష్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే ఈ కేసులో ఎవరిని విచారించి ఈ విషయం బయటకు వస్తుందన్న దేశవ్యాప్తంగా మాత్రం ఉత్కంఠంగానే ఉందని చెప్పుకోవచ్చు. ప్రతిభ క్రాంతి, మరి ఈడీ అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మరి ఇప్పటి వరకు అడిగిన ప్రశ్నలకి కొన్నిటికి కవిత సమాధానం చెప్పినా మరికొన్నిటిని దాటవేస్తున్నారు అని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. మరి దాని గురించి డీటెయిల్స్. రైట్, ప్రస్తుతానికి ఏదైతే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కొన్ని ప్రశ్నలకు సహకరించిన, కొన్ని ప్రశ్నలకు మాత్రం సహకరించట్లేదని కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇదే అంశంలో, ఎందుకంటే 5 గంటల విచారణ తర్వాత, ఎందుకంటే లావాదేవీలకు సంబంధించింది కావచ్చు, లేదు అంటే ఏదైతే 192 కోట్లు వీళ్లకు కవితకు ముట్టాయి, దాంట్లో 100 కోట్ల స్కామ్ ఎవరికి ట్రాన్స్ఫర్ అయినట్లు కూడా అది కూడా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఇదే అంశంలో కోర్టు కూడా ఇప్పటికే, ఎందుకంటే వీళ్ళ కవిత బంధువులను కలవడానికి మాత్రం అనుమతి కోరింది. అయితే ఇదే అంశంలో 6 గంటల నుంచి 7 గంటలకు మాత్రం కవితని ఇటు బంధువులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేదంటే కవిత న్యాయవాది కావచ్చు, ఎందుకంటే మొదటి రోజు మాత్రం అనిల్ వచ్చి కవిత భర్త అనిల్ వచ్చాడు. కానీ తర్వాత ఏదైతే నోటీసులు జారీ చేశాక మాత్రం అనిల్ రెండో రోజు కావచ్చు, మూడో రోజు కవిత దగ్గరికి రాలేదు. అయితే ఇదే అంశంలో ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మన కవితకు సన్నిహితులైన వీళ్ళు ముగ్గురు రోహిత్, ఇల్లు చరణ్ కావచ్చు, వీళ్ళని కూడా విచారిస్తే మాత్రం మరికొన్ని విషయాలు ఫైనాన్షియల్ కి మన ఏదైతే ట్రాన్స్ఫర్ అయిన డబ్బు గురించి మాత్రం మరికొంత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రతిభ. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. లిక్కర్ కేసులో విచారణ వేగవంతం చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో ఇక 5వ రోజు కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది అన్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తానికి లిక్కర్ స్కామ్లో తనకు ముట్టినటువంటి 192 కోట్లు ఎలా ఎక్కడ ఖర్చు పెట్టారు అన్న విషయం గురించి కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, 2014 ముందు కవిత ఆస్తుల లెక్క, ఇప్పుడు తన ఆస్తులు ఎలా సంపాదించారు అన్న కోణంలో కూడా ఈడీ దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది, ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. డీటెయిల్స్. రైట్ ప్రతిభ, గతంలో ఎవరైతే ఈ ఎమ్మెల్సీ కవిత ఉన్నారో ఆవిడ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ కాకముందు ఏ విధంగా ఉంది, ఆ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది, తను కూడా ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో తనకు సంబంధించి సొంత ఇల్లు కూడా లేదు అని చెప్పిన కవిత 100 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించడం పైన ఈడీ ఇప్పటికే విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి కొన్ని ఆస్తుల వివరాలకు సంబంధించిన పత్రాలను కూడా తన ముందు ఉంచి ఈ ఆస్తులు ఎలా సంపాదించారు, ఏ కోణంలో సంపాదించారు, ఏ విధంగా సంపాదించారు, ఓ ఎమ్మెల్సీ అయినా మీకు ఎంత సాలరీ వస్తుంది, మీ
భర్తకి ఎంత శాలరీ వస్తుంది, మీకున్న వ్యాపారాలు ఏంటి, ఆ వ్యాపారాలకు సంబంధించి ఇటు ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించినవి ఎంత కడుతున్నారు, ఎంత లాభం వస్తుంది, ఏ విధంగా ఈ యొక్క ఆస్తులు కొనుగోలు చేశారు అనే విషయాలపైన కూడా పూర్తి విచారణ అయితే చేపట్టడము, దీనికి సంబంధించిన ప్రశ్నలు కూడా కవితను అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కవిత ఈ లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో దాదాపు సంవత్సరం నుండి కూడా కొనసాగుతుంది. తనను విచారణకు పిలిచినప్పుడు సరైనగా ఆమె స్పందించకపోవడము, విచారణకు వెళ్ళకపోవడం పైన కూడా కొంతవరకు ఏ విధంగా మీరు బిజీగా ఉన్నారు, ఎందుకోసం విచారణకు హాజరు కాలేదు అనే విషయాలపైన కూడా ఆరా తీసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా రీసెంట్ గా కవిత ఇంట్లో జరిగిన రైట్స్ లో కూడా కవిత భర్తకు సంబంధించిన కొన్ని బిజినెస్ పేపర్స్ కు సంబంధించి కూడా ఆ విషయాల్లో కూడా ఆరా తీసినప్పుడు పొంతన లేని సమాధానాలు చెప్పడం, అంతేకాకుండా కవితకు సంబంధించిన సన్నిహితులు ఎవరైతే ఉంటారో ఆమె పిఏ అలాగే మిగతా పర్సన్స్ వ్యక్తిగత వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన కొన్ని ఫోన్స్ ను కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఆ ఫోన్ డేటా సేకరించిన సమయంలో విస్తుపోయే విషయాలు అయితే అందులో తెలిసినట్లయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది. అధికారుల ఆ విషయం పైనే పూర్తి స్థాయిలో ఈ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నిటిని పట్టుకొని కవిత విషయంలోని విచారణ జరిపినట్లయితే తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు, చాలా వరకు గతంలో కవిత పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ఏమిటి, 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అని కవితను ప్రశ్నించినప్పుడు పొంతలేని సమాధానాలు తను చెప్పడమే కాకుండా విచారణకు సరిగ్గా సహకరించకపోవడం కూడా కొంతవరకు ఈడీ మండిపడేలాగా చేసింది. అండ్ అంతేకాకుండా ఈ లిక్కర్ స్కామ్ కేసులో చాలా వరకు ఎవరైతే పెద్ద పెద్ద అధికారులు ఉన్నారో వారికి సంబంధించి కూడా ఫోన్ డేటాను తీసుకురావడం కావచ్చు, అలాగే ఇంకెవరున్నారు, ఎంత ముడుపులు అందాయి, ఏ విధంగా ముడుపులు అందాయి, లిక్కర్ స్కామ్ కేసులో ఏ విధంగా కవిత ఇరుక్కుంది అనే వివరాలు పూర్తి స్థాయిలో అధికారుల చేతిలో ఉండడం జరిగింది. అండ్ అంతేకాకుండా చాలా వరకు ఈ యొక్క కేసులో పెద్దల ఇన్వాల్వ్మెంట్, గత ప్రభుత్వానికి సంబంధించిన బడా బాబుల ఇన్వాల్వ్మెంట్ చాలా వరకు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రశ్నించినప్పుడు కవిత ఏవైతే అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా వంకర టింకర సమాధానాలు ఇవ్వడంతో కవితను మరీ కొద్ది రోజులు విచారించాలి, అంతేకాకుండా ఆమెకు బెయిల్ కూడా ఇవ్వకూడదు అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే ఈ యొక్క విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని తారుమారు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కనీసం తన కుటుంబ సభ్యులనైనా కలిసే విధంగానైతే తనకు అనుమతులు ఇవ్వాలి అంటూ కూడా అర్జీ పెట్టుకున్నప్పుడు సాయంత్రం సమయంలో 6 నుండి 7 గంటల వరకు ఈ గంట సమయంలో తన కుటుంబ సభ్యులను కలిసే అవకాశం అయితే కల్పించింది. ఆ సమయంలో అయితే రీసెంట్ గా చూసుకుంటే కేటీఆర్, హరీష్ రావు కూడా కవిత దగ్గరికి వెళ్లి కలిసి రావడం, తన ఆరోగ్య పరిస్థితి పైన కూడా కొంతవరకు ఆరా తీయడం, తనకు సంబంధించిన ఫుడ్ వీటికి విషయాలు కూడా కొంతవరకు పంచుకోవడం అయితే ఇక్కడ జరిగినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు అధికారులు కూడా తన కస్టడీలో ఉన్నప్పుడు ఆమెకి ఏ ఇబ్బంది కలగకుండా తనకు పుస్తకాలు కావాలన్నా, ఫుడ్ విషయంలో కావాలన్నా, ఇంకా మెడికల్ ఫెసిలిటీస్ కు సంబంధించి కూడా చాలా వరకు కవితను జాగ్రత్తగా చూసుకుంటున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా కొంతవరకు ఇక్కడ కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి. కేవలం ప్రతిపక్షాలు ఏవైతే ఉంటాయో వారే కావాలని కవితను ఈ కేసులో ఇరికించారు, కవితది ఏ తప్పు లేదు అంటూ పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా ఆధారాలతోనే మేము కవితను అరెస్టు చేశామన్నట్టు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మనం కూడా ఈ యొక్క విషయాలు చూస్తున్నట్లయితే సంవత్సరం నుండి కూడా చాలా వరకు ఈ కేసులో ఏవైతే లింకులు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది బడా బాబుల పేర్లు అయితే బయటికి వచ్చే అవకాశం ఉంది అనే విషయం అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అలాగే కొంతమంది నిందితులు కూడా కవిత కేసుకు సంబంధించి కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. త్వరలోనే కవిత కేసులో చాలా మంది బయటికి వచ్చే అవకాశం ఉంది. అలాగే వారికి సంబంధించి కూడా వారి కోసం జైలు గేట్లు తీసే ఉంచండి, వారి కోసం స్పెషల్ ఏర్పాట్లు చేయండి అంటూ కూడా కామెంట్స్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రతిభ, లిఖిత, మరి ఈడీ అయితే ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి దానికి ఉదాహరణగానే లిక్కర్ స్కామ్ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక వీడియో అనేది అయితే చక్కర్లు కొడుతోంది. లైక్ కవిత చేతికున్న వాచ్ గురించి ఆ విషయాన్ని కూడా ఈడీ ప్రశ్నలో ప్రస్తావిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి దాని గురించి తను ఏ సమాధానం చెప్పారు? గతంలో తనకు కనీసం సొంత ఇల్లు కూడా లేదని చెప్పిన కవిత 10 లక్షల రూపాయల వాచ్ తన చేతికి ఉండడమే కాకుండా
అంటే తన చీరలకు తగ్గట్టు తన డ్రెస్సింగ్ కి తగ్గట్టుగా కూడా ఆ వాచ్లను మార్చడం, అవన్నీ పూర్తి స్థాయిలో బ్రాండెడ్ గా ఉండడం, తన 10 ఫోన్లకు సంబంధించి వాటిని ధ్వంసం చేయడం వెనక కూడా ఈడీ కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేసింది. అంటే ఫోన్ల విషయంలో ఎందుకు మీరు వాటిని ధ్వంసం చేశారు అని అడిగినప్పుడు, ఆ ఫోన్ నేను కొత్త ఫోన్ తీసుకున్నాను కాబట్టి ఈ ఫోన్ నాకు అవసరం లేదు కదా, అందుకోసం నేను ధ్వంసం చేశాను అని నిర్లక్ష్య సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి డౌట్ వచ్చిన ఈడీ అయితే ఆ యొక్క ఫోన్లకు సంబంధించి రికవర్ చేయడం, ఆ ఫోన్లను ధ్వంసం చేసి ఎక్కడ పెట్టారు ఏంటి అనే వివరాలు రాగే ప్రయత్నం, అలాగే తన చుట్టుపక్కల ఉండే తన సిఏ కావచ్చు, అలాగే మిగతా అసిస్టెంట్స్ కు సంబంధించిన ఫోన్లను సీజ్ చేసినప్పుడు అందులో కూడా చాలా వరకు డేటా అనేది ఉండిపోవడం, ఆ యొక్క డేటాను పూర్తి స్థాయిలో రికవరీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో చాలా వరకు ఈ కవిత ఆస్తుల విషయమే కాకుండా ఈ కవిత భర్తకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా కొంతవరకు అందులో ఉండడము, ఆయన అంతేకాకుండా ఈడీ ఎప్పుడైతే వీరింటికి ఎప్పుడైతే సోదాలకు వెళ్ళిందో ఆ సమయంలో కూడా కవిత భర్తకు సంబంధించిన కొన్ని ఆస్తి పేపర్లకు కూడా ప్రశ్నించినప్పుడు ఆ డాక్యుమెంట్స్ కు సంబంధించి కూడా చాలా వరకు సరైన సమాధానాలు లేకపోవడం, ఇన్ని ఆస్తులు కేవలం మీ బిజినెస్ లోనే వచ్చాయా, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారు, ఏమిటి సంవత్సరానికి ఎంత లాభం వస్తుంది అని అడిగినప్పుడు కూడా సరైన సమాధానాలు కవిత నుండి కావచ్చు, కవిత కుటుంబ సభ్యుల నుండి కావచ్చు కాకుండా అర్ధరాత్రి సమయంలో మీరు ఇలా వచ్చి కవితను ఎంక్వైరీ చేయడం ఏంటి, ఓ సమర్లు లేకుండా వచ్చారు, అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చారు అంటూ వారిపైనే రివర్స్ లో అరవడం వెనకాల కూడా కొంతవరకు దాస్తున్నారు అనే విషయాన్ని అయితే క్లియర్ అర్థమైన అధికారులు వెంటనే వీరి ముందు కొన్ని ఆధారాల నుంచి తనని కస్టడీలోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. రైట్ లిఖిత, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు చెప్పండి. సో ఈడీ అయితే కవితని ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి ఆ ప్రశ్నల్లో భాగంగానే తన భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, దానికి సంబంధించిన పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది అన్న ప్రశ్న కూడా వేసినట్టుగా తెలుస్తోంది. మరి ఏ అంశాలను ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఇవ్వండి. ప్రధానంగా ఇవాళ 5వ రోజు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితని ఈడీ ప్రశ్నించింది. గతంలో ఆమె 15వ తేదీన హైదరాబాద్ నివాసంలో సోదాలు జరిపిన ఈడీ ఆ రోజు ఆమెను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత 16వ తేదీన ఆమెని కోర్టులో రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆమెను ప్రవేశపెట్టగా 7 రోజుల రిమాండ్ ను జుడిషియల్ అంటే ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పిచ్చింది. దానిలో భాగంగా శనివారం వరకు ఆమెని ఈడీ ప్రశ్నించనున్నది. ప్రధానంగా ఆమె ఇంటిలో సోదాలు చేసినప్పుడు కానీ అంతకుముందు ఆమె ఏదైతే డిసెంబర్ లో ఈడీ ముందు 3 రోజుల పాటు ఆమె ఢిల్లీకి వెళ్లి హాజరయ్యింది. ఆ 3 రోజుల పాటు ఆమె తన వాడుకున్న సెల్స్ ని కూడా ధ్వంసం చేసిందని ఒక ఆరోపణ వచ్చింది. ఆ సెల్ ఫోన్లను కూడా ఆమె మీడియాకు చూపిస్తూ ఈడీ దర్యాప్తుకి హాజరైంది. ప్రధానంగా ఈ దీంట్లో అంటే సెల్ ఫోన్ల ద్వారా చేసిన లావాదేవీలు కానీ అట్లాగే జరిపిన సంభాషణలు కానీ ఇవన్నీ కూడా విచారణలో వస్తాయన్న ఆమె దీన్ని చూపివేసింది. సాక్ష్యాలు లేకుండా ధ్వంసం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో వాటిని ఫార్మాట్ చేసింది, అట్లాగే కొన్నిటిని ధ్వంసం చేసింది. ఇదంతా కూడా ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణలు. దానికి తాను ఏ రకమైన ధ్వంసం చేయలేదు, తాను వాడిన సెల్ ఫోన్లు అట్లాగే ఉన్నాయని చెప్పి అప్పుడు కవిత ఈడీ దర్యాప్తుకి హాజరైనప్పుడు ఢిల్లీలో మీడియా ముందు వాటిని ప్రదర్శించింది. వాటిని ఈడీ ఏదైతే వాళ్ళ సన్నిహితులు అట్లాగే వ్యక్తిగత సిబ్బంది వాళ్ళ ముందు ఈ సెల్ ఫోన్లన్నిటిని కూడా ఓపెన్ చేసి దాంట్లో ఉన్న సమాచారాన్ని అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం ఉంది. అట్లాగే ఆమె వ్యక్తిగత సహాయకులు నిన్న రాజేష్ అట్లాగే మోహిత్ రావు వీళ్ళిద్దరిని సంబంధించి నిన్న ఈడీ విచారణ జరిపింది. ఈ విచారణలో భాగంగా అనేక అంశాలని రాబట్టింది. ఇటు కవితకు సంబంధించి రోజు ఆమెను 5 గంటల పాటు విచారిస్తా ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ 5వ రోజు కూడా ఆమెను విచారిస్తుంది. ప్రధానంగా కవిత ఇటీవల మీడియాలో చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో 20 lakhs వాచి కావచ్చు, అట్లాగే ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆదాయ వనరులు ఏ రకంగా వచ్చాయి, ఆమె భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా చేశారు, ఏం చేస్తున్నారు అనేది కూడా ఈడీ అంటే అన్ని అంశాలని దర్యాప్తులో భాగంగా సమాచారాన్ని సేకరించే భాగంగా కవిత నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది ఈడీ. ఇదన్నీ కూడా మళ్ళీ శనివారం రోజు ఆమెని శనివారం వరకు ఆమెను విచారించిన తర్వాత మళ్ళీ
ఆమెను 23వ తేదీన కోర్టులో హాజరుపరచనున్నది. అప్పుడు ఈ విచారణకు సంబంధించిన నివేదిక అంతా కూడా కోర్టు ముందు ఈడీ ఇచ్చే అవకాశం ఉంది. ఇదంతా పరిశీలించిన కోర్టు మరి ఆమెకి ఏ రకమైన తీర్పు ఇస్తుంది ఏంటనేది కూడా ఇంట్రెస్ట్ గా ఉంది. మొత్తానికి కవితకి ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఈ ఈడీ కస్టడీలో విచారణ సమయంలో ఆమె అనేక అంశాలు ఈడీ ప్రశ్నిస్తా ఉంది. ఆమెను ఆల్రెడీ ప్రశ్నిస్తుంది. ఆమెకు దీంట్లో ఇన్వాల్వ్ అయిన అనుమానితంగా ఉన్న లావాదేవీలకు సంబంధించి కానీ, అట్లాగే ఆమె సహాయకులు, వ్యక్తిగత సహాయకులు కానీ, అట్లాగే ఆమెకు సంబంధించిన దీంట్లో లావాదేవీలో ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి విచారణ జరుపుతా ఉంది. ఆ విచారణలో అనేక అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. కవితకు సంబంధించిన విషయాలు కూడా అన్ని బయటకు వస్తా ఉన్నాయి. దాన్ని ఈడీ మళ్ళీ ఈ నెల 22 వరకు విచారణ పూర్తయిన తర్వాత కోర్టులో పెట్టే అవకాశం ఉంది. కోర్టులో దీని మీద మరొకసారి విచారణ జరిగే అవకాశం ఉంది. అట్లాగే కవితకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించిన కీలక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని, అట్లాగే మిగతా సీనియర్ నేతలు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఆమె మాతృమూర్తి శోభ కూడా వెళ్లి కవితని కలిసి మాట్లాడారు. ఆమెకి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా కోర్టు అనుమతిచ్చింది. అట్లాగే ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చేందుకు కూడా అనుమతించింది. ఈ రకమైన ఈడీ కస్టడీ, అట్లాగే సన్నిహితులు కలుసుకోవటం కానీ, కుటుంబ సభ్యులు కలుసుకోవటం కానీ కవిత రోజువారీ కార్యక్రమంలో ఉంటుంది. ఇంకా 2 రోజులు విచారణ జరగనుంది. ఈ విచారణలో ఏ అంశాలు బయటగతం అవుతాయి అనేది కూడా ఇంట్రెస్ట్ గా ఉంది. ప్రతిభ. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక మొత్తంగా చూసుకుంటే ఇక 5వ రోజు ఈడీ విచారణ అనేది కొనసాగుతోంది. మరి కొన్ని ప్రశ్నలకు కవిత సమాధానం చెప్తున్నప్పటికీ మరికొన్ని ప్రశ్నలకు అయితే ఆవిడ సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి ఈ ఈడీ విచారణలో భాగంగా ఇంకెన్ని అంశాలు బయటికి వచ్చే అవకాశం ఉంది, ఇంకెంతమంది నేతల పేర్లు కూడా బయటికి వచ్చే అవకాశం ఉందో చూస్తూ ఉండాలి. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.